వెళితే తిరుపతి కొండ లేకపోతే మన్యం కొండ అనే సామెత తెలంగాణలో ప్రసిద్ధం. ఎందుకంటే ఎంతో దూరంలో ఉన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని దర్శించుకోవడం దుర్లభమని భావించిన వారు మన్యం కొండలో వెలసిన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని తరిస్తారట. ఈ ప్రాంతాన్ని ప్రారంభంలో మునులు తపస్సు చేసే స్థలం కాబట్టి మునుల కొండగా పిలిచేవారు. కాలక్రమేణా పేరు మన్యం కొండగా ప్రజల నోళ్లలో నానుతున్నది. కొండల్లో వెలిసినాడయ్యా మా వెంకట స్వామి, కోనల్లో నిలిసినాడయ్యా. దాదాపు 600 సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీరంగం సమీపంలో గల అళహరి గ్రామ నివాసి అళహరి కేశవయ్య కలలో శ్రీనివాసుడు కనిపించి, కృష్ణానది తీర ప్రాంతంలో గల మన్యం కొండపై నేను వెలిసి ఉన్నానని, కావున నీవు వెంటనే అక్కడికి వెళ్లి నిత్య సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించి అంతర్ధానమయ్యారట. అళహరి కేశవయ్య తమ కుటుంబ సభ్యులతో కలిసి మన్యంకొండ సమీపంలో గల కోటకదిరిలో నివాసమేర్పరచుకుని గుట్టపైకి వెళ్లి సేవ చేయడం ప్రారంభించారు. ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కరించి దోసిలితో ఆర్ఘ్యం వదులుతుండగా చెక్కని శిలారూపంలో గల వెంకటేశ్వర స్వామి ప్రతిమ నదిలో అలల ద్వారా వచ్చి కేశవయ్య దోసిలిలో నిలిచింది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన్యంకొండపై శేషసాయి రూపంలో గల గుహలో ప్రతిష్ఠించి నిత్య ధూపదీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించడం ప్రారంభించారని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. కొండాల కొండ తెలంగాణ తిరుపతి కొండ, మూడు కొండాల కొండ తెలంగాణ తిరుపతి కొండ, మా స్వామి మన్నేవయ్యా మహిమల్లా మన్యం కొండ, కోటి పూజల్లో వెలిగే కోనల్ల ఎండి కొండ. వీటితో పాటు దేవస్థానం మండపంలో ఆంజనేయ స్వామి, గరుడ ఆళ్వార్ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. అళహరి వంశానికి చెందిన హనుమద్దాసుల వారి కీర్తనలతో మన్యంకొండ ఖ్యాతి గడించింది. హనుమద్దాసుల వారు స్వామివారికి సంబంధించిన దాదాపు 300 కీర్తనలు రచించారు. గద్వాల, వనపర్తి సంస్థానాధీశులు మన్యంకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు స్వామివారి ఉత్సవాలకు తమ సైనికులతో కలిసి ప్రతి ఏడాది మన్యంకొండకు వచ్చి స్వయంగా స్వామివారి సేవా కార్యక్రమాలు నిర్వహించేవారని చెబుతారు. ప్రతి శనివారం తిరుచ్చి సేవ, ప్రతి పౌర్ణమికి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. దేవస్థానానికి వచ్చే భక్తులు స్వామివారికి కొత్త కుండలో అన్నం, పచ్చి పులుసు చేసి వాటిని పూలతో అలంకరించి దాసురులతో పూజలు చేయించి నివేదిస్తారు. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రతి ఏటా మాఘశుద్ధ పౌర్ణమి రోజున బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవ, రథోత్సవం, అమ్మవారి కళ్యాణోత్సవంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని క్యూలైన్లు, నీటి వసతి, టాయిలెట్లు, పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 4 లక్షల మంది వరకు ఈ బ్రహ్మోత్సవాలకు హాజరవుతారని ఆలయ కమిటీ వారు చెబుతున్నారు. అనేక దేవాలయాల్లో కొన్ని మహిమలు, ప్రత్యేకతలు ఉన్నట్లే ఈ ఆలయంలో కూడా కొన్ని ప్రత్యేకతలను చెప్పుకుంటారు. తిరుమలలో 7 కొండలైతే ఇక్కడ 3 కొండలపై స్వామి వెలిశారు. స్వామివారి పాదాల్లో ఒక పాదం విరిగిపడిందని, ఆ పాదము నుంచి వచ్చే నీటితోనే ఇక్కడ కోనేరు ఏర్పడిందని భక్తుల నమ్మకం. అందుకు నిదర్శనమే ఇక్కడి కోనేరు ఎండిపోదంటారు. ఈ కోనేరు ప్రక్కనే లక్ష్మీ వరాహస్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. ఎత్తైన గరుత్మంతుడి విగ్రహం వెనక దేవస్థానం వారి వసతి గృహాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రధాన గోపురాన్ని చేరుకోవడానికి మెట్లు ఉంటాయి. ఆ మెట్ల మీదుగా నడిచి వెళితే 7 ద్వారాలు, చివరగా లక్ష్మీ వెంకటేశ్వరుని దివ్యమంగళ విగ్రహం కనిపిస్తుంది. ఆలయానికి ముందు ఒక మండపం ఉన్నది. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించినప్పుడు, సీతాలక్ష్మణ సమేతుడై వనవాసం వెళ్లినప్పుడు
ఇక్కడి గిరులపై సంచరించాడని, మునుల ఆతిథ్యాన్ని స్వీకరించాడని కథనం ఉన్నది. అందుకే ఈ క్షేత్రాన్ని రామకొండగా కూడా పిలుస్తారట. అందుకే ఇక్కడ ప్రధానాలయం గోడలపై సీతారామ లక్ష్మణుల విగ్రహాలు కూడా కొలువై ఉన్నాయి. ఈ ఆలయంలో ఒకటి